నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గూగుల్ రీసెంట్గా లాంచ్ చేసిన వన్ ఆఫ్ ది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే 2 days బ్యాక్ అనమాట, 27th August 2025లో రిలీజ్ చేశారనమాట. గూగుల్ ఏఎస్ న్యూ రిగ్రెషన్ లాంగ్వేజ్ మోడల్. అంటే మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డీప్ సీక్, ఇంకా ఓపెన్ ఏఐ, జెమినీ మోడల్స్ ఎలాగైతే ఉన్నాయో గ్రాక్ అలాగా ఇప్పుడు రిగ్రెషన్కి ఓన్లీ మెషిన్ లెర్నింగ్ మోడల్స్లో రిగ్రెషన్ మోడల్, క్లాసిఫికేషన్ మోడల్స్ ఎలాగో ఓన్లీ రిగ్రెషన్ అనాలిసిస్ చేయడానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ క్రియేట్ చేశారు. అది గూగుల్ వాడు అనమాట. ఎనేబుల్స్ ఎల్ఎల్ఎమ్స్ టు ప్రిడిక్ట్ ఇండస్ట్రియల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ రా టెస్ట్ డేటా. ఇది ఎలాగా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా ఉన్న డేటాని, అది రా డేటాని ఎలాగా ప్రిడిక్ట్ చేస్తుంది, ఏంటిది రిగ్రెషన్ లాంగ్వేజ్ మోడల్ అనేది అనమాట. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ ఎలాగ బెంచ్ మార్క్స్ని క్రాస్ చేసింది ఏ మోడల్స్ అని చెప్పేసి మీకు ఇప్పుడు క్లియర్గా. ఇది బ్లాక్ డయాగ్రామ్ అనుకోండి. మామూలుగా మనకి ఏం చేస్తుంది అంటే సిస్టమ్ ఇక్కడ గూగుల్ కంప్యూటర్ క్లస్టర్ అంటే ఏంటంటే, కంప్యూటర్ అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్స్, మ్యానిపులేషన్ చేసుకోవడానికి అనమాట. అది క్లస్టర్ అంటే ఏంటంటే డేటాని సింపుల్గా డివైడ్ చేసుకొని మళ్ళీ మొత్తాన్ని కంబైన్ చేసేదాన్ని ఒక క్లస్టర్ అంటాం అనమాట. తర్వాత అక్కడ వచ్చిన లాగ్స్ అంటే ఏంటంటే ఎర్రర్స్ కావచ్చు, లేకపోతే అవుట్పుట్ కావచ్చు, అవన్నీ మనం మానిటర్ చేసుకోవడానికి సిస్టమ్ లాగ్స్ ఉంటాయి. తర్వాత రిగ్రెషన్ లాంగ్వేజ్ ఎల్ఎం మోడల్కి ఇస్తే ఆ డేటాను మొత్తం మనం ఎన్కోడ్ చేసి తర్వాత డీకోడ్ చేసుకుంటే మనకి ఇలాగా ప్రిడిక్టివ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ అంటే నేను టర్మ్స్ ఆఫ్ హిస్టోగ్రామ్ కానీ, లేకపోతే బార్ గ్రాఫ్స్ కానీ, లేకపోతే పై చార్ట్లో కానీ మనకి అవుట్పుట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రిగ్రెషన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. ఇది గూగుల్ డెవలప్ చేస్తుంది అనమాట. మెట్రిక్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ సిస్టమ్స్, లాగ్స్ కావచ్చు, వి ట్రైన్ ఎన్కోడర్ డికోడర్ వయా స్టాండర్డ్ నెక్స్ట్ టోకెన్ క్రాస్ ఎంట్రోఫీ ఫర్ పర్ఫార్మెన్స్ ప్రొడక్షన్ అనమాట. ఇప్పుడు గూగుల్స్ ఏం చేసిందంటే గూగుల్స్ న్యూ రిగ్రెషన్ లాంగ్వేజ్ మోడల్ అప్రోచ్ ఎనేబుల్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ టు ప్రిడిక్ట్ ఇండస్ట్రియల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ రా టెస్ట్ డేటా వితౌట్ రిలేయింగ్ ఆన్ కాంప్లెక్స్ ఫీచర్ ఇంజనీరింగ్ ఆర్ రిజిడ్ ట్యాబ్లర్ ఫార్మాట్స్. మనకి ఫీచర్ ఇంజనీరింగ్ చేయకుండా, ట్యాబ్లర్ ఫార్మాట్స్లోకి మార్చుకోకుండా ఎలాగైతే రా డేటా వస్తుందో ఆ రా డేటాని మొత్తం తీసుకొని ప్రాసెస్ చేసి మనకు ప్రిడిక్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ది ఛాలెంజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ సిస్టమ్ ప్రిడిక్షన్ ఏంటంటే ప్రిడిక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ for large-scale industrial systems like Google's Borg computer clusters has traditionally required extensive domain-specific feature engineering, and tabular data representation, making scalability and adoption difficult. Configuration files, variable hardware mixes, and nested job data cannot be easily flattened or normalized for classic regression models. ఇవన్నీ క్లాసిక్ రిగ్రెషన్ మోడల్స్ చేయలేవు అనమాట. ఏంటంటే లాగ్స్ కానీ, కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ, హార్డ్వేర్ మిక్సెస్ కానీ, ఇవన్నిటిని మనం ట్రెడిషనల్ రిగ్రెషన్ మోడల్స్ చేయలేవు. యాజ్ రిజల్ట్ ఆప్టిమైజేషన్ అండ్ సిమ్యులేషన్ వర్క్ ఫ్లోస్ ఆఫెన్ బికమ్స్ బ్రిటిల్, కాస్ట్లీ అండ్ స్లో, ఎస్పెషల్లీ వెన్ న్యూ టైప్స్ ఆఫ్ వర్క్ లోడ్స్ ఆర్ హార్డ్వేర్ ఆర్ ఇంట్రడ్యూస్. మనకి ఏదైనా బ్రిటిల్ ఏంటంటే బ్రిటిల్ అంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్లీ కానీ, లేకపోతే స్లో, ఎస్పెషల్లీ వెన్ న్యూ టైప్స్ ఆఫ్ వర్క్ లోడ్స్. మనకి వర్క్ లోడ్ని పెర్ఫార్మెన్స్ తీసుకోవాలంటే హార్డ్వేర్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనకు కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఇంకొకసారి మళ్ళీ మోడల్ చూసుకుంటే ఓరియో యూజింగ్ మెట్రిక్ డేటా కలెక్టెడ్. ఇలాగా గూగుల్ సిస్టమ్ కంప్యూటర్ క్లస్టర్ ఉంటుంది, సిస్టమ్ లాగ్స్ ఉండాలి, రిగ్రెషన్ మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉండాలి, తర్వాత ప్రిడిక్టివ్ డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ది మెయిన్ ఐడియా టెక్స్ట్ టు టెక్స్ట్ రిగ్రెషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే గూగుల్ రిగ్రెషన్ లార్జ్ లాంగ్వేజ్ రీఫార్ములేట్స్ రిగ్రెషన్ యాజ్ ఎ టెక్స్ట్ జనరేషన్ టాస్క్. అంతకుముందు ఏంటంటే రిగ్రెషన్ చేయాలంటే మనకు ఓన్లీ న్యూమరికల్ డేటా ఉంటే మాత్రమే మనం మోడల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ రిగ్రెషన్ మోడల్ పెర్ఫార్మ్ చేయాలంటే మనకి టెక్స్ట్ జనరేషన్ టాస్క్ అనమాట. ఇప్పుడు ఆల్ సిస్టమ్ స్టేట్ డేటా కాన్ఫిగరేషన్ కావచ్చు, లాగ్స్ కావచ్చు, వర్క్లోడ్ ప్రొఫైల్స్ కావచ్చు, హార్డ్వేర్ డిస్క్రిప్షన్స్ ఆర్ స్పెషలైజ్డ్ ఇంటూ స్ట్రక్చర్డ్ టెక్స్ట్ ఫార్మాట్స్ లైక్ YAML ఆర్ JSON అండ్ యూజ్డ్ యాజ్ ది ఇన్పుట్ ప్రాంప్ట్ ఎక్స్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. ఎలాగా మనకి కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ, లాగ్స్ కానీ, వర్క్లోడ్ ఫైల్స్ కానీ, హార్డ్వేర్ డిస్క్రిప్షన్స్ కానీ, అవి మొత్తం మనం స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఏంటంటే JSON ఫార్మాట్ ఉంటుంది, తర్వాత YAML ఫార్మాట్ ఉంటుంది. తర్వాత ద రిగ్రెషన్ మోడల్ దెన్ అవుట్పుట్ ద న్యూమరికల్లీ టార్గెట్ YYYN సచ్ యాజ్ ఎఫిషియన్సీ మెట్రిసెస్, మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ పర్ గూగుల్ కంప్యూట్ యూనిట్, MIPS ఫర్ GCU యాజ్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ రెస్పాన్స్. నో ట్యాబులర్ ఫీచర్స్ రిక్వైర్డ్. ఇక్కడ ట్యాబులర్ ఫామ్గా ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ప్రీడిఫైన్డ్ ఫీచర్స్ సెట్స్, నార్మలైజేషన్ అండ్ రిజిడ్ ఎన్కోడింగ్ స్కీమ్స్.
యూనివర్సల్ అప్లికబిలిటీ, ఇదేంటంటే యూనివర్సల్గా ఎక్కడైనా ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ సిస్టమ్ స్టేట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్. హెట్రోజీనియస్, నెస్టెడ్ ఆర్ డైనమికల్లీ ఎవాల్వింగ్ ఫీచర్స్ ఆర్ నేటివ్లీ సపోర్టెడ్. టెక్నికల్ డీటెయిల్స్ ఏమన్నాయి అంటే ఆర్కిటెక్చర్ అండ్ ట్రైనింగ్ చూసుకుంటే మామూలుగా మనకి ఎన్కోడర్ డికోడర్ ఆర్కిటెక్చర్ 60 మిలియన్ పారామీటర్స్ ఉందన్నమాట. ద ట్రైన్స్ వై నెక్స్ట్ టోకెన్ క్రాస్ ఎంట్రోపీ లాస్ ఆన్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ XX అండ్ YY. ద మోడల్ ఈజ్ నాట్ ప్రీ ట్రైన్ ఆన్ జనరల్ లాంగ్వేజ్ మోడలింగ్. మన జనరల్ లాంగ్వేజ్ మోడల్ ఎలాగైతే ప్రీ ట్రైన్ అయ్యిందో ఇది మోడల్ని, ఈ రిగ్రెషన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ప్రీ ట్రైన్ కాదనమాట. కెన్ స్టార్ట్ ఫ్రమ్ ర్యాండమ్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు ర్యాండమ్గా ఇనిషియలైజేషన్ తీసుకొని ఫోకసింగ్ డైరెక్ట్లీ ఆన్ కొరిలేటింగ్ సిస్టమ్ స్టేట్స్ విత్ న్యూమరిక్ అవుట్కమ్స్. కస్టమ్ న్యూమరిక్ టోకనైజేషన్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, అవుట్కమ్స్ ఆర్ టోకనైజ్డ్ ఎఫిషియెంట్లీ. మనకి ఇక్కడ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది మాత్రం కంపల్సరీ టోకనైజేషన్లో మాత్రమే టెక్స్ట్ డేటా ఫార్మాట్ ఉంటుంది. P10 మాంటినిసా సైన్ ఎక్స్పోనెంట్ ఎన్కోడింగ్ టు రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ విత్ ఇన్. P10 అంటే ప్రిసిషన్ పాయింట్ 10 అనమాట. వాల్యూస్ విత్ ఇన్ ద మోడల్స్ వొకాబులరీ. ఫ్యూ షార్ట్ అడాప్టేషన్. ముందేంటంటే కస్టమ్ న్యూమరిక్ టోకనైజేషన్ తీసుకుంటుంది. తర్వాత ఫ్యూ షార్ట్ అడాప్టేషన్. అప్పుడు ఇక్కడ ఫ్యూ షార్ట్ అంటే ఏంది, 1 షార్ట్ అంటే ఏంది, 0 షార్ట్ అంటే ఏంది, ట్రీ ఆఫ్ థాట్ అంటే ఏంది, చైన్ ఆఫ్ థాట్స్ అంటే ఏంది, ఇవన్నీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అనమాట. ప్రీ ట్రైన్ RLMS. RLM అంటే ఇక్కడ ఏంటంటే రిగ్రెషన్ లాంగ్వేజ్ మోడల్ ఆర్ ర్యాపిడ్లీ ఫైన్ ట్యూనబుల్ ఆన్ న్యూ టాస్క్ విత్ యాజ్ ఫ్యూ యాజ్ 500 ఎగ్జాంపుల్స్, అడాప్టింగ్ టు న్యూ క్లస్టర్ కాన్ఫిగరేషన్ ఆర్ మంత్స్ విత్ ఇన్ అవర్స్ నాట్ వీక్స్. సీక్వెన్స్ లెంత్ స్కేలింగ్. ఇక్కడ ఏంటంటే మనకి న్యూమరిక్ టోకనైజేషన్ ఉంది, తర్వాత ఫ్యూ షార్ట్ అడాప్టేషన్ ఉంది, తర్వాత సీక్వెన్స్ లెంత్ స్కేలింగ్ ఉందన్నమాట. మోడల్స్ కెన్ ప్రాసెస్ వెరీ లాంగ్ ఇన్పుట్ టెక్స్ట్, థౌజండ్స్ ఆఫ్ టోకెన్స్, ఎన్జూరింగ్ కాంప్లెక్స్ స్టేట్స్ ఆఫ్ ఫుల్లీ అబ్జర్వ్డ్. పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్ ఆన్ గూగుల్స్ బ్రాగ్ క్లస్టర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇలా ఉందన్నమాట. అప్రోచ్ ట్యాబులర్ రిగ్రెషన్ కావచ్చు, RML టెక్స్ట్ టు టెక్స్ట్ కావచ్చు, డేటా ఫార్మాట్ ఫ్లాట్ టెన్సర్స్ నంబర్స్, స్ట్రక్చర్డ్ నెస్టెడ్ నంబర్స్, ఫీచర్ ఇంజనీరింగ్ మాన్యువల్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్, అడాప్టబిలిటీ లో హై, పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ బై ఫీచర్స్, నియర్ పర్ఫెక్ట్ ర్యాంక్స్, అన్సర్టనిటీ మినిమల్, ఫుల్ స్పెక్ట్రమ్. అప్లికేషన్స్ అండ్ సమ్మరీ ఏంటంటే క్లౌడ్ అండ్ కంప్యూటర్ క్లస్టర్స్లో వాడుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ IoTలో కూడా మనం ఈ రిగ్రెషన్ లాంగ్వేజ్ మోడల్ని వాడుకోవచ్చు అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను అన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతే రీసెంట్ ట్రెండ్స్ ఏ మీద మార్కెట్లోకి వస్తున్నాయో వాటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే పాటు జనరేటివ్ టాస్క్, పైథాన్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ.